ఇవాళ మీ దగ్గర ₹1,00,00,000 ఉందంటే 10 ఏళ్ల తర్వాత దాని విలువ కేవలం 46 లక్షలు. అవక్కయ్యారా? నిజంగానే నిజం. ఉదాహరణకు మీ ₹1,00,00,000 డబ్బును ఇంట్లో అల్మారాలోనో దిండు కిందనో చివరకు బ్యాంకు లాకర్లోనో పెట్టారనుకుందాం. 10 ఏళ్ల తర్వాత ఆ డబ్బులను చూసినప్పుడు అక్షరాల ₹1,00,00,000 అలాగే ఉంటాయి. కానీ అప్పటికి ఆ ₹1,00,00,000 విలువ అంటే కొనుగోలు శక్తి కేవలం 46 లక్షలకు సమానంగా ఉంటుంది. ఇదేంటి? ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అంటే డబ్బు తగ్గిపోతుందా అని ఆశ్చర్యపోతున్నారా? అవును, ఇది కూడా ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ లో భాగమే. మీరు ఇవాళ కోటీశ్వరులైనా మీ డబ్బు పనిచేయకపోతే 10 ఏళ్ల తర్వాత మీరు లక్షాధికారిగా మాత్రమే మిగులుతారు. సంపద రోజు రోజుకు కరిగిపోతూ ఉంటుంది. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. 10 ఏళ్ల క్రితం బంగారం తులం ధర ఎంత ఉందో గుర్తు చేసుకోండి. ఇప్పుడు అదే తులం బంగారం ధర డబుల్ కంటే ఎక్కువైంది. వివరంగా చూస్తే 10 సంవత్సరాల క్రితం తులం బంగారానికి 40,000 పైగా ఉండేది. ఇప్పుడు అదే తులం బంగారం ₹1,10,000. అంటే బంగారం విలువ డబుల్ కంటే ఎక్కువగా పెరిగింది. మరో ఎగ్జాంపుల్ చూద్దాం. 10 సంవత్సరాల క్రితం క్వింటల్ బియ్యం ధర ఎంత ఉండేది? ఇప్పుడు దాదాపు రెండింతలయ్యింది. 2013లో క్వింటాల్ బియ్యం చూసుకుంటే ₹2,000 దాకా ఉండేది. ఇప్పుడు దాదాపు ₹4,800 పెడితే తప్ప ఓ మోస్తరు బియ్యం రావడం లేదు. ఇంకా ఇంట్లో వాడుకునే కూరగాయలు, గ్రోసరీలు, వంటింటి సామాగ్రి అన్ని రేట్లు పెరిగాయి. గ్రోసరీలే చూసుకుందాం. అప్పట్లో ఒక ₹1,000 పెడితే ఒక వారానికి సరిపడా గ్రోసరీ వస్తువులు వచ్చాయి. ఇప్పుడు అవే వస్తువులు కొనాలంటే కనీసం ₹2,000 నుంచి ₹2,200 దాకా ఖర్చు అవుతుంది. అంటే నోట్ల కట్టలు అలాగే ఉన్నా వాటి విలువ తగ్గిపోతుంది. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. 10 సంవత్సరాల క్రితం పెట్రోల్ రేటు 2013లో లీటర్కు ₹70 ఉండేది. ఇక ఇప్పుడు 2025లో చూసుకుంటే లీటర్ పెట్రోల్ ధర ₹110 పైగా పెరిగిపోయింది. ఇవి ఒక్కొక్కటిగా చూస్తే మన మనీ సైలెంట్ గా వాల్యూ తగ్గిపోతుందన్నది స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటికైనా అర్థమవుతుందా? అప్పటి ₹1,000 కొనుగోలు శక్తి ఇప్పుడు ₹500తో సమానం. ఇదే నిజం. ఇప్పుడు లెక్కలు వేసి చూపిస్తా. ఈ వీడియో మొత్తం చూడండి, ఎక్కడా స్కిప్ చేయకండి. ఫైనాన్షియల్ నాలెడ్జ్ పెంచుకోండి. నా ఛానల్ మొదటిసారి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు నచ్చితే తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. మీ డబ్బు 10 ఏళ్లలో ఎక్కడికి వెళ్తుంది? ఎంత విలువ ఉంటుంది? లెక్కలేసి చూద్దాం. ఇప్పుడు నగదుగా ఉంచాం అంటే లాకర్ లో లేదా పరుపు కింద లేదా అల్మారాలో. రాబడి 0%, కానీ ద్రవ్యోల్బణం మాత్రం సగటుగా చూసుకుంటే 8%. ఆ తర్వాత రియల్ రిటర్న్ చూస్తే -8%. అంటే 10 ఏళ్ల తర్వాత ఈ డబ్బు భవిష్యత్ విలువ 46,30,000 అన్నమాట. నెంబర్ 2, సేవింగ్స్ ఖాతా చూద్దాం. దీని సగటు రాబడి 3.5%, 3.5%. రియల్ రిటర్న్ చూస్తే -4.17%. అంటే ద్రవ్యోల్బణంతో చూస్తే -4.17% రాబడి. దీన్ని బట్టి చూస్తే భవిష్యత్తులో ₹1,00,00,000 విలువ 65.3 లక్షలు. ఇది నగదు కంటే అంటే మన ఇంట్లో అల్మారాలో దాచుకున్న కంటే కొద్దిగా మంచిదే. కానీ ద్రవ్యోల్బణం అనే దొంగ మాత్రం నిశ్శబ్దంగా ఈ సంపదను తింటూనే ఉంటుంది. నెంబర్ 3, బాండ్లు. వీటి సగటు రాబడి 7%. అంటే రియల్ రిటర్న్ చూసుకుంటే ద్రవ్యోల్బణంతో పోలిస్తే -0.93. అంటే ఉన్నది ఉన్నట్టుగా కూడా కాదు. దీన్ని బట్టి ₹1,00,00,000 ఇప్పుడున్న 10 ఏళ్ల తర్వాత భవిష్యత్ వాల్యూ చూస్తే ₹91,10,000. ఇది ఏదో సేఫ్ గా అనిపిస్తుంది, కానీ ద్రవ్యోల్బణాన్ని మాత్రం అధిగమించలేదు. నెంబర్ 4, బంగారం. ఒకవేళ ఇవే ₹1,00,00,000 బంగారంలో పెట్టుబడి పెడితే ఏం జరుగుతుందో చూద్దాం. బంగారం రాబడి సగటు 9%, 9%. దీన్ని బట్టి చూస్తే రియల్ రిటర్న్ అంటే ద్రవ్యోల్బణంతో పోలిస్తే +0.93%. అంటే 10 ఏళ్ల తర్వాత ఇప్పటి ₹1,00,00,000 విలువ బంగారంలో పెడితే 1.10 కోట్లుగా మారుతుంది. ఇది కొద్దిగా పనిచేస్తుంది, కానీ సంపద సృష్టి చేయలేదు. నెంబర్ 5, ఈక్విటీ ఫండ్స్. వీటి సగటు రాబడి 12%. రియల్ రిటర్న్ అంటే ద్రవ్యోల్బణంతో పోలిస్తే వీటి రియల్ రిటర్న్ 3.7%. అంటే 10 ఏళ్ల తర్వాత ₹1,00,00,000 భవిష్యత్తు విలువ 1.44 కోట్లు, అంటే 1,44,00,000. కనీసం 50% దాకా పెరుగుతుంది. ఇక్కడే అసలు గేమ్ ఉంటుంది. ద్రవ్యోల్బణాన్ని మించి వృద్ధి ఉంటుంది. ఇప్పుడు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. హైదరాబాద్ లో ఉండే ఐటీ ఎంప్లాయ్ రమేష్ ప్రతి నెల ₹5,000 సిప్ పెట్టడం ప్రారంభించాడు. 10 ఏళ్ల తర్వాత చూస్తే మొత్తం ఇన్వెస్ట్ చేసింది 6 లక్షలు. కానీ ఇప్పుడు ఆ మొత్తం విలువ ₹14 లక్షలు. అంటే ద్రవ్యోల్బణం మాత్రమే కాదు, అతని సంపద నిజంగా పెరిగింది. మరో ఎగ్జాంపుల్, విజయవాడలో రిటైర్డ్ టీచర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఆయన తన PF మొత్తాన్ని కూడా బ్యాంక్ FDలో దాచాడు. రాబడి 6% వచ్చింది, కానీ ద్రవ్యోల్బణం 8% ఉంది. దీంతో రియల్ రిటర్న్ నెగటివ్ లో ఉంది. ఇప్పుడు అతని మెడికల్ ఖర్చులు FD ఇంట్రెస్ట్ తో కూడా తీరడం లేదు. మరో ఎగ్జాంపుల్ చూద్దాం. కరీంనగర్ లో రమేష్ అనే వ్యక్తి 2012లో 5 లక్షలు పెట్టి బంగారం
కొన్నాడు. ఇప్పుడు అది 12 లక్షలు అయింది. అయితే అదే డబ్బును ఈక్విటీ ఫండ్స్ లో పెట్టుంటే 18 నుంచి 20 లక్షల దాకా అయ్యేవి. ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్ ఎందుకు పెద్ద సమస్య? ఎందుకంటే ద్రవ్యోల్బణం అంటే కేవలం ధరలు పెరగడం మాత్రమే కాదు. ద్రవ్యోల్బణం అంటే ఒక సైలెంట్ థీఫ్. మన దగ్గర ఉన్న డబ్బు విలువను నిశ్శబ్దంగా తగ్గిస్తుంది. ఉదాహరణకు 2013లో 10 రూపాయల కూల్ డ్రింక్ ఇప్పుడు 20 రూపాయలు అయింది. అంటే మన డబ్బు విలువ సగానికి తగ్గినట్టే కదా. ఇప్పుడు ఆలోచించండి, మీ సంపద ద్రవ్యోల్బణం కంటే వేగంగా పెరగకపోతే మీరు వెనుకబడిపోతున్నారు. కూరగాయలు, బియ్యం, ఇంటి అద్దెలు, పెట్రోలు అన్ని పెరుగుతున్నాయి. మీ డబ్బు మాత్రం అలాగే ఉండిపోతే అది నష్టమే కదా. మన సంపద పెరుగుతున్నట్టు అనిపించినా ఖర్చులు ఇంకా వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. హైదరాబాద్ లో ఉండే ఒక ఐటీ ఎంప్లాయీ జీతం 2013లో 50,000 రూపాయలు. 2024కు వచ్చేసరికి అది 1,20,000కు పెరిగింది. కానీ అతని ఇంటి అద్దె, పిల్లల స్కూల్ ఫీజు, పెట్రోల్ ఖర్చులు 3 రెట్లు పెరిగాయి. అంటే రిజల్ట్ అతని జీతం పెరిగినట్టు కనిపించినా నిజానికి కొనుగోలు శక్తి మాత్రం తగ్గిపోయింది. నిజమైన సంపద ఏంటి? సేవింగ్స్ మాత్రమే కాదు. సేవింగ్స్ వల్ల డబ్బు నిలుస్తుంది కానీ పెరగదు. ఇన్వెస్ట్మెంట్ తోనే సంపద సృష్టి అవుతుంది. ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ లెసన్స్. నెంబర్ 1, డబ్బు సేఫ్ అనిపించే చోటే నష్టం ఉంటుంది. ఎలా అంటే డబ్బును నగదుగా ఉంచుకున్నా, ఎఫ్డీలో పెట్టినా సేఫ్ అనిపిస్తుంది కానీ రియల్ గా చూస్తే అది నష్టమే. నెంబర్ 2, ద్రవ్యోల్బణాన్ని ఓడించాలి. మీ పెట్టుబడి రాబడి కనీసం 8% నుంచి 10% కంటే ఎక్కువ ఉండాలి. అప్పుడే ద్రవ్యోల్బణాన్ని మనం అధిగమించవచ్చు. నెంబర్ 3, డైవర్సిఫికేషన్ ముఖ్యం. మొత్తం డబ్బు ఒకే ఆస్తిలో లేదంటే ఒకే పెట్టుబడిలో పెట్టకూడదు. కొంత ఈక్విటీగా, కొంత బంగారంగా, కొంత డెబ్ట్ ఉండాలి. నెంబర్ 4, కాంపౌండింగ్ శక్తి. చిన్న మొత్తాలు కూడా క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేస్తే పెద్ద మొత్తాలుగా మారుతాయి. మరి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? నెంబర్ 1, మ్యూచువల్ ఫండ్స్ సిప్ రూపంలో. సిప్ రూపంలో చిన్న మొత్తాలతో ప్రారంభించవచ్చు. కాంపౌండింగ్ శక్తి వలన క్రమంగా అది పెద్ద మొత్తంగా మారుతుంది. నెంబర్ 2, ఈక్విటీ, షేర్లు, ఇండెక్స్ ఫండ్స్ అలాంటివి. వీటికి రిస్క్ ఎక్కువే కానీ రివార్డ్ కూడా ఎక్కువే. దీర్ఘకాలంలో అత్యధికంగా రాబడులు ఇస్తాయి కానీ డైరెక్ట్ స్టాక్స్ లో రిస్క్ ఎక్కువ కాబట్టి ఫండ్స్ ద్వారా పెట్టుబడి పెట్టడం మంచిది. నెంబర్ 3, రియల్ ఎస్టేట్. సరిగ్గా ప్లాన్ చేసుకుంటే దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్. అది కూడా సరైన ప్రదేశంలో కొంటేనే భవిష్యత్తులో బాగా పెరుగుతుంది. కానీ జాగ్రత్త అవసరం. డాక్యుమెంట్లు, లొకేషన్ అన్ని పరిశీలించాలి. నెంబర్ 4, బంగారం. కొంత శాతం మాత్రమే. ఇదేంటంటే రిస్క్ డైవర్సిఫికేషన్ కోసం బంగారంలో పెట్టుబడి పెట్టాలి. ఫిజికల్ గోల్డ్ కంటే ఎస్జీబీ లేదా గోల్డ్ ఈటీఎఫ్లు సేఫ్ ఆప్షన్. ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఎందుకు అవసరం? ఎందుకంటే డబ్బు విలువ తగ్గిపోకుండా కాపాడుకోవాలి. ద్రవ్యోల్బణం కంటే ఎక్కువ రాబడి సాధించాలి. ఫ్యూచర్ అవసరాలు, పిల్లల ఎడ్యుకేషన్, రిటైర్మెంట్, హెల్త్ ఖర్చులు ఇవన్నీ తీర్చుకోవాలి. క్లియర్ మెసేజ్. నగదు లేదా లాకర్ లో ఉంచడం సేఫ్ అనిపిస్తుంది కానీ అది నిజమైన ప్రమాదం. సేవింగ్స్ మాత్రమే కాదు, సేవింగ్స్ వల్ల డబ్బు నిలుస్తుంది కానీ పెరగదు. కాబట్టి ఎఫ్డీలు, సేవింగ్స్ మాత్రమే నమ్ముకుంటే సరిపోదు. ద్రవ్యోల్బణాన్ని అధిగమించి రాబడి రావాలంటే ఇన్వెస్ట్మెంట్ అనేది తప్పనిసరి. ద్రవ్యోల్బణాన్ని ఓడించే పెట్టుబడులు, ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్స్, డైవర్సిఫైడ్ ఆస్తులు అవసరం. నిజమైన సంపద అంటే మీరు ఎంత సంపాదించారన్నది కాదు, మీరు ఎంత ఆదా చేశారన్నది కూడా కాదు, ఎంత తెలివిగా పెట్టుబడి పెడుతున్నారన్న దానిలోనే ఉంటుంది. నేటి ప్రపంచంలో ఎక్కువ సేఫ్ గా ఆడడం కూడా ప్రమాదమే. ద్రవ్యోల్బణం 8% ఉన్నప్పుడు సేఫ్ అనుకుని 6 నుంచి 7% మాత్రమే రాబడులు వాస్తవానికి నష్టం. కాబట్టి మీ డబ్బు పనిచేయాలి, మీరు కాదు. ఈ రోజు ఒక డెసిషన్ తీసుకోండి. మీ డబ్బు అల్మారాలో పడి ఉండనివ్వకండి. అది మీకోసం పనిచేయాలి. అప్పుడు మాత్రమే 10 ఏళ్ల తర్వాత మీరు నిజంగా ధనవంతులుగా మారుతారు. నా ఛానల్ మొదటిసారి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు నచ్చితే తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.